అంటే కవితక్క మీద ఒక అనేకమంటే ఆరోపణలు ఉన్నాయి. బతుకమ్మ పేరిట 1000 కోట్లు కూడా దండుకున్నది అనే నేపథ్యం ఉన్నది. నిజంగా దీన్ని ఎంతవరకు ఎట్లా చూడొచ్చు? అంటే బతుకమ్మ పేరిట అంటే కవితక్క అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితక్క, తెలంగాణ ఆడపడుచు అంటేనే కవితక్క అనే విధంగా తీసుకొచ్చింది. అంటే ఎట్లా అంటే నేను తెలంగాణలో కవితక్క రాజకీయ అరంగేట్రం చేయకముందే బతుకమ్మ ఆడుదురు. అంటే ఎట్లా చెప్తున్నారంటే వీళ్ళకు మేబీ వీళ్ళకు తెలియకపోవచ్చు. తెలంగాణ ఇప్పుడు బయట విదేశాలలో చదువుకున్నామే అసలు బతుకమ్మ ఎట్లుంటది, ఎట్లా ఆడతారు అనేది తెలియదు. కవితక్క తెలంగాణ పండుగలు ఎట్లుంటాయి తెలియదు. కవితక్కకి ఏంటంటే బుక్స్ చదవడం, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైతే కవులు దాని మీద గట్టి బలం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర సూచనలు తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు నడిచేటువంటి అలవాటు ఉంది కవితక్కకు. అంటే ఏదైనా కానీ ఒక దాని మీద పట్టు సాధించిన తర్వాతనే ముందుకు పోతారు. అట్లాంటి అలవాటు ఉన్నటువంటి కవితక్క అంటే ఒక తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, బతుకమ్మ అంటేనే కవితక్క. అవును, అట్లా మహిళలు కూడా మేము తిరిగినాం కదా, తెలంగాణ అంటే కేసీఆర్ ఎట్లా కవితక్క అంటే మన బతుకమ్మ వస్తుంది అనే పద్ధతిలో తెలంగాణ మహిళా మనులు కానీ అందరు కూడా అట్లా గుర్తించారు. అవును.